తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఆగస్టు 3, 2026న ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పీజీ చదువుతున్నటువంటి డెర్మటాలజీలో పీజీ చదువుతున్న ప్రియాంక అనే వైద్య విద్యార్థిని తన స్నేహితుడు ఉమేష్తో కలిసి స్థానిక ఒక సినిమా హాల్కి వెళ్ళారు. సినిమా చూసి వస్తున్న క్రమంలో స్కూటీపై వారు ఉన్నారు. మాల్ గేటు వద్ద ఈ ప్రమాదం జరిగిందంట. దీనికి గల కారణం ఏంటంటే ఇద్దరు యువకులు, ఫుల్లుగా తాగినటువంటి ఇద్దరు యువకులు. వారి పేర్లు సూరావరపు దస్వంత్ ఆర్ ధన్వంత్, ఇంకొకడు ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్. వీళ్ళిద్దరూ కూడా పేకమయ్య తాగి అదే ఒక సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రియాంక వెళ్ళినటువంటి ప్రసాదిత్య మాల్కి వెళ్ళి వీళ్ళు తాగున్నారు, రచ్చ చేస్తున్నారని చెప్పేసి మెడపట్టి గింటి వేయబడ్డారు. ఆ తర్వాత ఆ కోపంతో అక్కడ ఉన్నటువంటి మాల్ యాజమాన్యంతో జరిగినటువంటి గొడవలు, తదనంతర పరిణామాలతో ఆ కోపంతో ఆ సెల్లార్ నుంచి చాలా వేగంగా బయటకు వచ్చారనమాట. అదే టైంలో ఆ గేటు దగ్గరనే ప్రియాంక వాళ్ళ ఫ్రెండు ఉన్నారు. చాలా స్పీడ్గా కొట్టేశాడు. కొట్టి వెళ్ళకుండా మళ్ళీ 2-3 సార్లు అదే తరహా అటాక్ చేశారు. కనిపిస్తున్న మనిషి మీద నుంచి బండిని పోనిచ్చారు. అందువలన తీవ్ర గాయాల పాలైపోయారు వైద్య విద్యార్థిని ప్రియాంక. కింద పడిపోయిన వారిని చూసి కూడా కారును ఆపకుండా ఏకంగా 3 సార్లు స్కూటీని ఢీకొట్టి అలా తలపై నుంచి కారును పోనివ్వడంతో ఇది తీవ్రమైనటువంటి ప్రమాదంగా మారింది. కేవలం ప్రమాదవశాత్తు జరిగింది అని కాకుండా కోపంతో విచక్షణ కోల్పోయి ఉద్దేశపూర్వకంగా చేసిన ఘాతుకంగానే ఈ దారుణం కనిపిస్తోంది. పోలీసులు కూడా దర్యాప్తును స్టార్ట్ చేసి తెలిపినటువంటి వివరాలు ఏంటంటే, తొలుత వీరిపైన వీళ్ళు చేసినటువంటి నేరం పైన బిఎన్ఎస్ సెక్షన్ 338 అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి తీవ్రంగా గాయపరచడం అనే కేటగిరీ కింద కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో నిందితులు వ్యవహరించినటువంటి తీరు, కారు ఆపకుండా మీద నుంచి పోనిచ్చినటువంటి ఉద్దేశాన్ని గమనించిన పోలీసులు దాన్ని సెక్షన్ 308 అంటే హత్య కానీ నేరపూరిత నరహత్య యత్నం ఈ కేటగిరీకి వచ్చేటటువంటి సెక్షన్ క్రింద మార్చారు. థియేటర్ సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు అదొక మరొక కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఘటనపై చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంకకు జరిగినటువంటి అన్యాయం చూసి నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య నివేదికలు ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే కనుక తీవ్రమైనటువంటి అటాక్ జరగడంతో స్థానికులు గమనించి వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళిన ఒక ప్రైవేట్ హాస్పిటల్కి మెరుగైన వైద్యం అందించినా కూడా తీవ్ర రక్తస్రావం అయింది, మెదడుకి బలమైన గాయమైంది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. సో ఇంకా లాభం లేకపోవడంతో పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి ట్రై చేశారు, శరీరం సహకరించలేదు. ఆగస్టు 7, 2026న ఆమె తుది శ్వాస విడిచి మృతి చెందారు. ఆమె స్నేహితుడు ఉమేష్ మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సో మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి విచ్చలవిడిగా వ్యవహరించి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి ఈ ఘటనకి ఎవరు కారకులు అంటే ఏం చెప్తాం? మద్యం ఏరులై పారేలాగా అంటే ఉన్నటువంటి పరిస్థితులను అంటామా, లేకపోతే అంతటి స్వేచ్ఛనిచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను అంటామా, అంత ఖరీదైన కార్లలో తిరగనిచ్చేటటువంటి సమాజాన్ని అంటామా, ఎవరిని అంటాం? సో ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నెన్నో జరుగుతున్నాయి.